వారం రోజుల్లో లోయర్ మానేరు డ్యాంలో 13 టీఎంసీల నీళ్లు నింపాలని కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలతో కలిసి వచ్చే నెల 7న కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన ఎల్ఎండి సందర్శించి నీటి మట్టాన్ని పరిశీలించారు. ఎల్ఎండిలో 13 టీఎంసీలకు తగ్గకుండా నీళ్లు నిల్వ ఉంచేలా కేసీఆర్ హయాంలో 885 జీవో ఇచ్చారని గంగుల గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న 5 టీఎంసీలలో 2 టీఎంసీలు డెడ్ స్టోరేజీ పోను మిగిలిన 3 టీఎంసీలతో జూన్ వరకు తాగునీరు ఎలా ఇస్తారని గంగుల ప్రశ్నించారు. కరీంనగర్ కార్పొరేషన్కు తాగునీరుకు తో పాటు బిలో ఎల్ఎండి అప్ టు సూర్యాపేట వరకు సాగునీరు మరియు మున్సిపాలిటీకి సంబంధించిన హుజాబాద్ మున్సిపాలిటీ సంబంధించిన అన్నింటి కూడా తాగునీరు సంబంధించిన ఎల్ఎండి రిజర్వేర్. మా నీళ్లు మాకు రావాలి, కిందికి పోవద్దని చెప్పేసి నీటి యుద్ధాలు, బిందెలు, ట్యాంకర్లు కనబడ్డాయి మనకు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడతో కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు కూడా ఏ నాయకుడు నీటి కోసం యుద్ధాలు చేయలేదు, ఎల్ఎండికి వచ్చి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి లేదు. దానికి అనుగుణంగా ఇక్కడ సర్ప్లస్ వాటర్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి మేము కరీంనగర్ నగరంలో 4 రోజులకు ఇచ్చే నీళ్లు, దినం తప్పి దినం ఇచ్చే నీళ్లు, రోజు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి కరీంనగర్ నగరంలో మేము డైలీ వాటర్ ఇచ్చినాం. 13 టీఎంసీ నీళ్లకు తగ్గకుండా ఎల్ఎండిలో ఉండాలని చెప్పేసి జియో నెంబర్ 885 జరిగింది. కరీంనగర్లో డైలీ వాటర్తో పాటు 24 అవర్స్ వాటర్ ఇద్దామని ఆలోచనతో ఆ రోజు ఇవ్వడం జరిగింది. కింది ప్రాంతానికి కూడా సాగునీరుకి ఇవ్వండి, కానీ పై ప్రాంతంలో ఉన్న ఎల్ఎండి నుంచి కానీ ఎస్ఆర్ఎస్పి నుంచి కానీ ఎల్ఎంపీఎల్ నుంచి కానీ మిడ్మానేర్ నుంచి కానీ ఏం చేస్తారో కానీ జియో నెంబర్ 885 ప్రకారం 12 టీఎంసీ తగ్గకుండా నీళ్లు నిల్వ వచ్చే బాధ్యత ప్రభుత్వానికి. డెఫినెట్గా వచ్చే వారం రోజుల లోపల బీఆర్ఎస్ పార్టీ ఎల్ఎండిని వస్తుంది, ఇక్కడ ధర్నా చేస్తాము. 80% ప్రభుత్వం స్పందించకపోతే మళ్ళీ కలెక్టర్ కూడా సంధిస్తాము. ప్రజలు సమాయత్తం చేసుకుని మాత్రము మేము ధర్నా చేస్తాం. ధర్నా చేసే అవకాశం కలిగేయకండి మాకు.